జయ నర్సా? ఆమె నేనెందుకు పంపిస్తాను? అరే మీ నమ్మిన బట్టి కదండి, మీ రహస్యాలు ఎక్కడ బయట పెట్టేస్తుందేమోనని పంపించేసుంటారు. ఏయ్, మా ఇంటికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు? నా లెవెల్ ఏంటో తెలుసా? ఒక్క ఫోన్ చేశానంటే. హలో సార్, మీరెందుకు అంత ఆవేశపడుతున్నారు? మీ భార్య చేసిన నేరం నుండి తప్పించాలనా? ఈ కిరణ్ దృష్టిలో పడితే తప్పు చేసిన వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరు. కానిస్టేబుల్స్, అరెస్ట్ హర్. ఓకే మేడం. షటప్! కాకి డ్రెస్ వేసుకున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే చేతులు కట్టుకొని ఉంటాననుకున్నావా? అసలు నేనేం నేరం చేశాను నువ్వు అరెస్ట్ చేస్తావు? కరెక్టే మేడం, నేను చాలా ఫులిష్ గా మాట్లాడాను కదా. నువ్వైనా చెప్పవేంటి సీను? ఇలాంటి పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాలతో రావాలని. సరే సరే, మేడం గా సాక్ష్యం ఇచ్చేసే. సాక్ష్యాలా? అయ్యో, మా వాడు కొంచెం టెన్షన్ పడుతున్నాడండి, నేనే ఇస్తాను. ఇదే మీరు నేరం చేశారు అనడానికి కారణం. ఇందాక నాకు పిచ్చి పట్టింది అన్నది కానీ పిచ్చి పట్టింది గీమెకి. అందుకే గా ఫ్లవర్ వాజ్ చూపించి సాక్ష్యం అంటుంది. ఇది చూయించి సాక్ష్యం అంటావేంటి? పోలీసు తెలివితేటలు చూపిస్తున్నావా? కాదండి, మీ ఆవిడ గారి అతి తెలివి చూపించబోతున్నాను. ఆవిడ చేసిన నేరం ఏంటో చూసి బాగా ఎంజాయ్ చేయండి. అవును, నీ బిడ్డే, వెళ్ళి తెచ్చుకో. విన్నారుగా పసిబిడ్డ ఏడుపు. సారీ, ఆ కమల బిడ్డ ఏడుపు. కమల బిడ్డ ఏంటి? దాని కొడుకు నా ఇంట్లో ఎందుకుంటాడు? ఏమన్నారు? మళ్ళొకసారి చెప్పండి. దాని కొడుకు నా ఇంట్లో? ఆగండి, కమలకు పుట్టింది కూతురు అయితే మీరు కొడుకు అంటున్నారేంటి? అమ్మని అమ్మ, ఏం కనిపెట్టింది మేడం? అంటే అది అది మీకు పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు, ఇక ముందు పుట్టరు కూడా, అవునా? అవును మేడం. అలాంటిది సడన్ గా మీ ఇంట్లోకి ఈ పసిబిడ్డ ఎలా వచ్చింది? మేడం, ఇది నా బిడ్డే, ఇది నా బిడ్డ మేడం. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఆహో, ఏం పెద్ద మంచి. ఇప్పటిదాకా ఎవరికో ఫోన్ చేస్తానంటివి, గా ఫోన్ ఏదో ఇప్పుడు చేయరాదు బాయ్. ఏంది మేడం, ఫోన్ చేస్తాను చేస్తలేడు? వాళ్ళు చేయలేరు సీను, ఎందుకంటే కమలను మోసం చేసి ఈ బిడ్డను వీళ్ళు దొంగిలించారు కాబట్టి. చూడండి మేడం, బిడ్డలు లేకపోతే ఆ స్త్రీ పడే బాధేంటో అమ్మ అని పిలిపించుకోవడానికి ఆడవాళ్ళు పడే ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ డాక్టర్గా నలుగురికి ప్రాణం పోయాల్సిన మీరే ఒక తల్లి గర్భశోకానికి కారణమవ్వడం
చాలా బాధగా ఉంది. డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. దయచేసి ఆ నమ్మకాన్ని పోగొట్టొద్దు. ఒక పోలీస్గా మీతో నిజం చెప్పించడం నాకు ఒక్క నిమిషం పని. కానీ మీలో ఉన్న అమ్మతనానికి, మీరున్న ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇచ్చి లాఠీకి పని చెప్పడం లేదు. అలాగే మీరు కూడా మీ ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇచ్చి నిజం చెప్పండి. లేదంటే నా డ్యూటీ నేను చేయాల్సి వస్తుంది. సారీ మేడం, నేను తప్పు చేశాను. అమ్మా అని పిలిపించుకోవాలనే ఆతృతలో మరో అమ్మను బాధ పెట్టాను. ఆ రోజు ఏం జరిగిందంటే, మగపిల్లాడే పుట్టాడు. వీడి తల్లిదండ్రులు భలే అదృష్టవంతులు మేడం. ఈ బిడ్డ పుట్టిన విషయం వాళ్ళకి చెప్పొద్దు. మరేం చెప్పాలి? ఆడపిల్ల పుట్టిందని చెప్పు, పురిట్లోనే చనిపోయిందని చెప్పు. డాక్టర్, ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. అబద్ధం చెప్పాల్సిన అవసరం మీకే ఉంది డాక్టర్. నా బ్యాడ్ లక్. పెళ్ళై 10 ఏళ్లైనా నాకింకా పిల్లలు పుట్టలేదు. నాకింకా పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎవరో ఒకరి బిడ్డను తెచ్చుకుని పెంచుకుందామనుకున్నాను. నా అదృష్టం కొద్దీ వీడు దొరికాడు. స్కానింగ్లో ఎలాగో ఆడపిల్ల పుడుతుందని చెప్పాం కాబట్టి ఇప్పుడు నువ్వు ఆడపిల్లని చెప్పినా నమ్ముతారు. దాంతో వాళ్ళ బిడ్డ నా దగ్గర పెరుగుతాడు. చనిపోయింది ఆడపిల్ల కాబట్టి వాళ్ళు ఆనందపడతారు. అయితే ఓకే డాక్టర్, కానీ చనిపోయిన ఆడపిల్లని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చనిపోయిన అనాథ ఆడపిల్ల శవాన్ని తెప్పించాను. అర్థమైంది డాక్టర్, మిగతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. 10 ఏళ్ల నుంచి మీ ఉప్పు తింటున్నాను. మీకెలా ద్రోహం చేస్తాను? నా ప్రాణం పోయినా నిజం చెప్పను. ఓకే సిస్టర్. అలా చనిపోయిన ఆడపిల్లని వాళ్ళకిచ్చి ఈ బిడ్డను నేను తీసుకున్నాను. నా మీద అభిమానంతో నర్స్ కూడా హెల్ప్ చేసింది. ఇందులో తప్పు నాదే, తనదేమీ లేదు. ఏ శిక్ష వేసినా నాకే విధించండి. చూడండి, మీ నేరాన్ని మీరు అంగీకరించారు కాబట్టి, పైగా దీనివల్ల ఎవరికీ హాని కలగలేదు కాబట్టి, అన్నింటికి మించి ఒక డాక్టర్గా మీకు ఉచిత వైద్యం చేసిన హిస్టరీ ఉంది కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ బిడ్డకు భవిష్యత్తులో చదువుకోయే ఖర్చు మేమే భరిస్తాం మేడం. దండాలి బాబు. వెరీ గుడ్, వెళ్దాం పదండి. ఇగో పెద్ద మంచి పొయ్యే ముందు ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా. చెప్పాలనా? ఆ అవుట్ గోయింగ్ ఉంది కదా అని చెప్పి ఊకే కాళ్ళు చేయొద్దు. అట్లా చేస్తే మన కాళ్ళు కట్ అవుతాయి. అవు మేడం, గా పాప గీంట్లోనే ఉన్నట్టు అంత ఖచ్చితంగా ఎట్లా తెలుసు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో 3 రోజుల క్రితమే ఆ పాప చనిపోయిందని ఉంది. అంటే కమల డెలివరీ కన్నా ముందే ఆ పాప చనిపోయింది. సో ఆ చనిపోయిన పాప ఖచ్చితంగా కమల బిడ్డ కాదని అర్థమైంది. నెక్స్ట్, మనం జయా నర్స్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ డాక్టర్కి పిల్లలు లేరని, నర్స్ ఊరు వెళ్ళడానికి కూడా డాక్టరే కారణమని తెలిసింది. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేసుంటారని అనుమానం వచ్చింది. మనం డాక్టర్ ఇంటికి ఎంక్వైరీకి వెళ్ళగానే ఎదురుగా పాలసీసా కనిపించింది. పిల్లలు లేని డాక్టర్ ఇంట్లో పాలసీసా ఎలా ఉంటుందని అనుమానం వచ్చింది. డౌట్ వచ్చి ఆ ఫ్లవర్ వాజ్ పగలగొట్టాను. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, మీరు సూపర్ మేడం. పొగిడించాలు ఎక్కు. 3 దినాలైంది నిన్ను చూసి. ఇప్పుడు వస్తానవా? వస్తానవైతే గాడికి వస్తాడది. అరే అంత ఒత్తుకొస్తే బాత్రూమ్ కి పో సార్. గబునా కొడక వస్తాడైతే అది కాదురా, మనకి బాగా కావలసిన మనిషి ఒక ఖాయం వస్తుంది. కావాల్సిన మనిషి డోర్ లోంచి వస్తుందా అండి? డోర్లో నుంచి రాక కిటికీలో నుంచి వస్తుందా? అటు అమలాపురం
గా కావాల్సిన గురించి పక్కకు పెట్టుండి సార్. ఆ. ఒక్క పార అక్కడ చూడండి, మంచి కసక్ వచ్చింది. కసక్కంటే ఎదిరా కొలతలు కరెక్ట్ ఉంటే కసక్ అంటారు సార్. కసక్ కాదురా కనకధార దా. రే పట్టుకోరా. కమిషనర్ గారికి ఈ కనకదార నమస్కారం. ఇది స్టేషను, నేను డ్యూటీలో ఉన్నా. అసమటి నమస్కారాలు ఆడ ఆడ నువ్వు కూర్చో. ఆ, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ ఎవరు సార్ ఈవిడ? అరే ఏం రాలంటూ నీకు ఇంకా అర్థం కాలే? సార్కి కూతురు లెక్క. నాలికగా తెరిస్తా గబ్బు నా కొడకా. ఆ, ఆ? సరిగ్గా చూసి చెప్పా. నాకు ఇప్పుడు బరబ్బర్ అర్థమైంది సార్. ఆమె నీకు చెల్లెలు లెక్క. నీకు కూతురు సెలవు తప్ప వేరే వరుసలు కాని రావా? అగో కానొస్తున్నాయి సార్. నువ్వు చూడాకో, అంత చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఛీ, నాకు మావలు బావలు తప్ప అన్నలెవ్వరు లేరు. ఆయనకి చెల్లెళ్ళు లేరు, ఈవిడికి అన్నయ్యలు లేరు, నాకేమో ఇంట్లో మా ఆవిడ లేదు. ఉండా ఆమెకు ఉపయోగమే ఉండదురా. ఆదానికే కదా 3 సంవత్సరాల కింద వేరేసిపోయినది. అంటే అది కాదు సార్, ఆ. ఈవిడ గారు మీకు ఏమవుతారా అని ఆలోచిస్తున్నా. ఆకులో వక్క అయితే నువ్వు వాడు టచ్ అయ్యాక దూరంగా నిలబడి మాట్లాడు. సారీ సార్. చెప్పుతారా ఏం తీసుకుంటావు? అరే చెప్పు. నీ అబ్బ వంగ కుట్టే వినపడదా నీకు? అదే ఏమన్నా కావాలా? చెప్పుతారా ఏం తెప్పించమంటావు? తెల్ల చీర మల్లెపూలు మీరు తీసుకొస్తే ఈవిడ వాడుకుంటది, వాడుకున్న తర్వాత వాడిపోతే పట్టుకెళ్తది. లేదురా, నీ ముఖాన బారేసిపోతాది. ఈడ బలం రుద్దుకోవడం మానేసి ఇంటికి తీసుకుపోయి చీర రుద్దుకుంటా పట్టుకో. ఏందది? నీకు పెళ్ళైనదే? కాలేదు సార్. కాకుంటే ఎట్లా తెలుస్తుందిరా ఎడ రుద్దుకోవాలను? వాడు చూడు ఎట్లా పిక్కుంటాడు. రేయ్, ఆ బ్యాగులో మా అమ్మవి యావేమో ఉంటాయిరా. మరి మళ్ళా నువ్వు వాడ బీకోవాకు. నువ్వు కిరణ్ చూసురా. అయ్యో కిరణ్ మేడం, సార్ పిలుస్తుండు, జల్దీ రా. సార్ కిరణ్, ఈ అమ్మి కనకధార అని సిటీలో మంచి పేరున్న బిజినెస్ ఉమెన్. హలో మనతో ఏదో పనుండి వచ్చినారు. కాఫీ గాని టీ సార్ నాకు ఇప్పుడేం వద్దు సార్. నీ కాదమ్మీ, మా ఇద్దరికి టీ తెచ్చిపెట్టుపో. సార్ నన్ను టీ కాఫీలు తీసుకురమ్మంటారా? ఏందో బాంబు దమ్మన్నట్టు మాట్లాడతావేంది? టీయేగా తీసుకురా పో. మంచి టీ తీసుకురా. షుగరేగా? షుగర్ వేసుకొని తీసుకురా. నాకు షుగర్ లెస్. మరి నాకు సార్? మేము దాగినాక కప్పులు నాకురా. రేయ్! రేయ్! ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరింది చట్టాన్ని న్యాయాన్ని కాపాడటానికి రా, అంతేగాని ఇలాంటి వాళ్ళకి కాఫీలు టీలు అందజేయడానికి కాదు. అది బయటకు వచ్చినప్పుడే కాఫీ తాగుతా దిగినాను. ఇంట్లో ఉంటే యావేమో తాగుతాది. రేయ్! పోలీసులాగా ఆలోచించట్రా, పోలీసులాగా ఆలోచించండి. నిన్ను ఏందమ్మీ, కాఫీ తీసుకురామంటే కొరికేటట్టు నవ్వినేటట్టు చూస్తాడావు. పో తీసుకురా పో. నేను కాఫీ తాగుండాలి, నీకు తెలుసు కదా. అగో మేడం, మందు తప్ప ఇంకేం తాగేటట్లేదు. అవును, నేను మందు తాగుతానా డార్లింగ్? వద్దు, దగ్గు వచ్చినప్పుడు దగ్గు మందు తాగలే. అది గడపడు చెప్తా. మరి నేను చెప్పింది కూడా గా తగ్గు మందు గురించే సార్. అవునా, ఇంకా మూసుకో. నువ్వు పోయి తీసుకురా అమ్మీ. ఏందట చూసా? అరే గీ మాత్రం దానికి మేడం ఎందుకు సార్? నేను పెట్టుకొస్తా. కాఫీ మగ చేతులతో పెడితే ఏం బాగుంటది? ఆడి చేతులతో పెడితే బాగుంటది. పోయి తీసుకురా పో. తీసుకొని వస్తావా లేకుంటే సస్పెండ్ చేయమంటావా? ఛీ ఎదవా, నీకెంత చెప్పినా మారరా. తెస్తాను సార్. ఇంతకు మేడం ఎవరు తిట్టినట్టు? అరే లడ్డుగా, నీకు ఇంకా అర్థం కాలే? అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది. నువ్వా? అబ్బా, వీళ్ళు ఒక్కొక్క తూరి ఏం మాట్లాడుతుంటారో నాకు ఏం అర్థం కాదు. అవును సార్. ఇంకా ఏందిరా ఏంటి నిలబడ్డావు? పోయి కాఫీ కప్పులు కడిగేయొచ్చుగా. ఇంకా పో. ఎక్సలెంట్ సార్. అబ్బో. తారా
స్మూత్గా ఉంటావులే. అగో కాఫీ పెట్టడానికి స్టవ్ ఉంది కదా, మీరెందుకంత గరం అవుతుర్రు? అరే జోక్ చేసిన జర నవ్వుండి. అయినా మీకు ఈడ సీనుండగా మీరెందుకు టెన్షన్ పడుతురు మేడం? మే హూనా మే దేఖ్లుంగా. ఎట్లయినా పెళ్ళైనాక ఇట్లాంటి పనులన్నీ నేనే చేయాలి కదా. రేపటి దినం నాకు పెళ్ళైతే గిసుంటి పనులన్నీ నేనే చేయాలి కదా అన్న మేడం. మీరు అట్లా చూడకుండా నేను పోయి కాఫీ పెట్టుకొస్తా. అమ్ము ధారా ధారా వేడిగున్న కాఫీలో చేయి పెడితే కాలుతుంది. ఏ సార్ గరం గరం కాఫీ. ఏమిరా నువ్వు తీసుకొచ్చినావు? కిరణ్ ఏది? సార్ 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 ఇక్కడే ఉన్నాను సార్. ఆ అమ్మకి ఇవ్వు ముందు. తీసుకోండి మేడం. అక్కడ పెట్టు. అవుట్రా, ఆ చిట్ ఫండ్ చిన్నోనికి ఫోన్ చేయమన్నా చేసినావా? చేసిన సార్ 10 నిమిషాలు వస్తున్నా అన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ముందు మీరు కాఫీ తాగుండి. అబ్బా సూపర్ ఉండదమ్మి. నువ్వు గనక టీ స్టాల్ పెట్టుకుంటే సూపర్ గా నడుస్తాది. అగో ఇన్నవా మేడం, నువ్వు టీ స్టాల్ గిట్ట పెట్టుకుంటే సూపర్ గా నడుస్తుందట. ఏంటి డార్లింగ్, అంటే నేను టీ స్టాల్ పెట్టుకునే దానిలో కనిపిస్తున్నానా? ఆ ఎమ్మి కాదురా, ఆ ఎమ్మిది 5 స్టార్ హోటల్ పెట్టుకునే స్టేటస్. నేను కూడా గా స్టాల్ గురించి చెప్తున్నా సార్. అర్థమైంది అర్థమైందిరా. మీ అందరి సంగతి ఏదో ఒక రాడు చెప్తా బాగా ఖైమా కొడతా. ముందు కూస్తున్నాకి ముందామే సంగతి చూడండి సార్. ఏందిరా ఊరికే వంగబడుతున్నావు? కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయా? నమస్తే సార్. నమస్తే నమస్తే, దా కూసో. సార్ చిన్నోడు చిన్నోడు అంటే గింత చిన్నగా ఉంటాడు అనుకున్నా. గీనే సార్ గింత పెద్దగా ఉన్నాడు. నువ్వు ముయ్యరా గట్టపోడా. ఇగో సార్ ఊకే నన్ను గడ్డపోడు గడ్డపోడు అనుకోండి. నాకన్నా ఎక్కువ గడ్డం ఆయనకున్నా చూడు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. కిరణ్ నువ్వు కూడా వెళ్ళమ్మా. ఎస్ సార్. చిన్నోడా, ఈ అమ్మి పేరు కనకధార. ఈ అమ్మికి సిటీలో పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. వాటితో పాటుగా నీ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని మేము అనుకుంటాంది. నువ్వు ఓకే అన్నావంటే కొన్ని కోట్ల రూపాయలు నీ చిట్ ఫండ్ లో పెడతాది, నీ పార్ట్నర్ అయిపోతాది. ఏమంటావు? క్షమించండి సార్, ఆమె చేసే వ్యాపారానికి ఆమె ఓనర్. కానీ నేను నడిపే చిట్ ఫండ్ కంపెనీకి ప్రజలే ఓనర్స్. కానీ కోట్ల రూపాయల టర్న్ ఓవర్ బిజినెస్ అయినా అదంతా ప్రజల సొమ్ము. కాబట్టి ప్రజల వ్యాపారంలో ప్రైవేటు వ్యక్తులను పార్ట్నర్గా తీసుకోను. అన్నిటికీ మించి చిట్ ఫండ్ని నేను వ్యాపారంగా చూడను. పేదలకు సహాయం చేసే ఒక మంచి వ్యాపారంగా చూస్తాను. అందుకే రెండో వ్యక్తికి భాగస్వామ్యం ఇవ్వలేను. నన్ను క్షమించండి. సర్లే సార్, ఇద్దరు కలిస్తే బాగుంటుంది అనుకున్నా. ఏం చేస్తావు, నీ పాలసీలు లేకుంటాయి. సరే సరే, ఏదైనా అవసరం ఉంటే నేను కబురు చేస్తా. అప్పుడు వద్దు ఇంకా పో. థ్యాంక్ యూ సార్, ఉంటాను. మంచిది మంచిది. ఇంకా అంతేనా గాలి? వాని సంగతి చూస్తాలే, ఇడుస్తానా వాడిని ఎట్లా పట్టుకుంటాలే. నువ్వు దిగులు పడాకు. చూసావా సీను, మనిషి ఎంత వికృతంగా ఉన్నా మనసు మాత్రం చాలా నిర్మలంగా ఉంది. ఈయనంత నిజాయితీగా ఉన్నారు కాబట్టే ఆ దార కోట్ల రూపాయలు ఇస్తానన్నా వద్దంటున్నారు. మేడం ఈడు నిజాయితీలో మిమ్మల్ని మించిపోయిండు. ఇగో మేడం ఒక్క నిమిషం. ఏంటి? నీ ముఖానికి ఎప్పుడు నవ్వుడే రాదా? ఒక్క ఈ పట్టనేదు. అరే ఇట్లా నువ్వు గురి చూసి బరబ్బరు కొట్టు పడతావు చూడు. చూసావా బరబ్బరు పడ్డది అంతే. అవ్వ ఆంటీ ఏం కురి రోజు? సిక్కడిగా కోడిగుడ్డు ఎండ్రాయిలు. అట్లనా, జర జల్దుండవు, ఆకలి అవుతుంది. నువ్వు కొట్ట అంకుల్. సీను జీప్ తెచ్చావా? తీసుకురాలేదు మేడం, చీపే నన్ను తీసుకొచ్చి. యాదవ్ పంచులే ఇకు మీ పంచానికి సరిపోతుందేటి?
ఈ బతుకు బతకడం కంటే చావటం మేలు. నానా ఏటా మాటలు? నేనెందుకు సత్తానమ్మా వీళ్ళ గురించి. నమస్కారం అమ్మా. అరే రంగారావు బాబాయ్ మీరా, రండి కూర్చోండి. పర్లేదమ్మా, పెళ్లి కార్లు ఇద్దామని వచ్చానమ్మా. అగో పెన్షన్ కి దగ్గర పడ్డాడు, గీసిన టైంలో పెళ్ళి అవసరమా? చిచి, పెళ్లి నాకు కాదు బాబు, మా అమ్మాయికి. అరే గట్ట చెప్పు మామా. మామానా? ఇప్పుడు మేడంకి నువ్వేమైతావు? బాబాయిని. అప్పుడు నువ్వు నాకు మామ అవుతావు.